గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు శివకుమార్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో ఎస్బామ్ అండ్ ఎస్ఈఏ. ఓకే, సో చాలా మందికి యూనో ఎస్బామ్ అంటే ఎస్ఈఏ అంటే యూనో ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఏంటి అనేది తెలియదు. మోస్ట్లీ ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూర్ ఎస్బామ్కి ఎస్ఈఏకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు కూడా. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్లీ మీరు అప్లికేషన్ సెక్యూరిటీలో ఉన్నారనంటే ఈ ఎస్బామ్ అండ్ ఎస్ఏ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్బామ్కి ఒక అనాలజీని తీసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ఎస్బామ్ అంటే? ఎస్బామ్ అంటే సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్ అని. ఓకే, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్. అనాలజీలో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఈ పిక్చర్ని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఒక కార్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ మనము లిస్ట్ చేసి పెట్టాం. ఓకే, సో ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఏ కార్. ఓకే, సో ఎప్పుడైతే ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ కార్లో మీరు కారు మ్యానుఫ్యాక్చర్ అయిన దాన్ని తయారు చేయొచ్చు. లేదు అంటే అదే కాంపోనెంట్ని బయట నుంచి అంటే వేరే మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని కూడా వీళ్ళు ఈ కార్ మ్యానుఫ్యాక్చర్స్ దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎస్బామ్. ఓకే, సో దెన్ కమింగ్ టు ద ఎస్బామ్ సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటంటే మీ ఒక అప్లికేషన్ ఒక కార్ అని అనుకుంటే మీ అందులో డిఫరెంట్ డిఫరెంట్ థర్డ్ పార్టీ కాంపనెంట్స్, ఓపెన్ సోర్స్ కాంపనెంట్స్ని మీ యొక్క అప్లికేషన్లో వాడడం జరుగుతుంది. ఎందుకనంటే డెవలపర్ అనేవాళ్ళు ప్రతి ఒక్క కాంపనెంట్ని వాళ్ళు ఓన్గా డెవలప్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ యూనో చాలా స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ వాళ్ళకి. ఓకే, అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్ దే విల్ ట్రై టు టేక్ ద హెల్ప్ ఆఫ్ యూనో బయట ఉన్నటువంటి థర్డ్ పార్టీ డెవలప్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ అనొచ్చు, లేకపోతే డిపెండెన్సీస్ అనవచ్చు. ఓకే, సో లైబ్రరీస్ అవ్వచ్చు, ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని వీళ్ళు వాళ్ళ కోర్ అప్లికేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఎస్బామ్ అనేది పర్టికులర్లీ మీరు సెక్యూరిటీలో ఉంటే ఆర్ డెవలప్మెంట్ లైన్లో ఉన్నారనుకోండి వాళ్ళకి, అలాగనే డెవాప్స్ వాళ్ళకి, అలాగనే కాంప్లైన్స్లో ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎస్బామ్ గురించి చాలా చాలా డీటెయిల్డ్గా తెలియాలి. ఎందుకనంటే బికాస్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ కాంపోనెంట్స్‌ని మనము మన అప్లికేషన్స్‌లో ఎన్ని థర్డ్ పార్టీ కాంపోనెంట్స్‌ని వాడుతున్నామో, అవి ఎంత వల్నరబుల్‌గా ఉన్నాయనేది మనకు తెలియదు కదా! ఓకే, సో దానికి ఈ ఎస్‌బామ్‌ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ టోటల్ ఈ ఎస్‌బామ్ అనేంటంటే లిస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎన్ అప్లికేషన్‌ని దాన్ని మనం ఏంటంటే ఎస్‌బామ్ ఇన్వెంటరీ అని అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఎస్బామ్ ఇన్వెంటరీ అనేది మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్‌లో యూజ్ చేస్తారో, అప్పుడు కంప్లెయింట్స్ పరంగా కూడా లేకపోతే సెక్యూరిటీ స్టాండర్డ్స్ ప్రకారంగా కూడా మీరు కంప్లై అయినట్టు తెలుస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఎస్బామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దెన్ కమింగ్ టు ద ఎస్‌సిఏ. వాట్ ఈస్ ఎస్‌సిఏ? ఎస్‌సిఏ ఏంటంటే సాఫ్ట్‌వేర్ కంపోజిషన్ అనాలిసిస్. నౌ యూ నో వాట్ ఈస్ ఎస్‌బామ్. ఎస్‌బామ్ అనేది థర్డ్ పార్టీ డెవలప్ చేసినటువంటి కాంపోనెంట్స్ అని మనకు తెలిసింది. ఓకే, సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కాంపోనెంట్స్‌ని మీరు యూజ్ చేస్తున్నాడు మీ అప్లికేషన్‌లో. అందులో ఏదన్నా బగ్స్ ఉంటే సో, అటాకరే ఈ థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ కూడా ఆఫర్ చేయొచ్చు కదా! బికాజ్ ఇవన్నీ ఓపెన్ సోర్స్ కాంపోనెంట్స్. ఓకే, సో ఇటువంటప్పుడు అప్లికేషన్ సెక్యూరిటీ టీమ్ ఏం చేస్తుందంటే, అయితే థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ లేకపోతే డైరెక్ట్ కాంపోనెంట్స్ లేకపోతే ట్రాన్సిటివ్ కాంపోనెంట్స్ అని అంటారు. ఓకే, డైరెక్ట్ కాంపోనెంట్స్ అంటే లైక్ ద ద డిపెండెంట్స్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ ఇంపాక్టింగ్ ద అప్లికేషన్. ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే you know, A is depending on B and B is depending on C. ఓకే, లైక్ ఇండైరెక్ట్ గా మీరు ఆ కాంపోనెంట్ మీద డిపెండ్ అయింటారు. వాటిని ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటారు. ఓకే, సో అటువంటి కాంపోనెంట్స్ వాడుతున్నారు అనేది కూడా ఈ ఎస్సీ అనేది మనకి ఐడెంటిఫై చేసి చెప్తుంది. ఓకే, ఇందులో ఈ ఎస్సీఏ ఏం చేస్తుందంటే ఈ థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ అన్నిటిని స్కాన్ చేసి ఇందులో ఉన్నటువంటి నోన్ వల్నరబిలిటీస్ని కానీ లేకపోతే అవుట్డేటెడ్ కాంపోనెంట్స్ని వాడుతున్నారా
లేదంటే ఎక్స్పైర్డ్ లైసెన్స్డ్ కాంపోనెంట్స్ను వాడుతున్నారా, లేదంటే హైలీ పొటెన్షియల్ వల్నరబిలిటీ ఉన్నటువంటి కాంపోనెంట్స్ వీళ్ళు అప్లికేషన్లో వాడుతున్నారా అనేది ఈ ఎస్సిఎస్ స్కాన్స్ అనేవి చెప్తాయి మనకి. సో దట్ యాజ్ ఎ సెక్యూరిటీ టీమ్గా వీ విల్ ఇమ్మీడియట్లీ pay attention and we will report to them, to the developers. Hey, these are the potential vulnerabilities that are identified in SCS scans. You please upgrade టు ద లేటెస్ట్ వర్షన్స్. ఓకే, మీరు ఈ థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ ఏవైతే వాడుతున్నారో వాటిని లేటెస్ట్ వర్షన్స్కి అప్గ్రేడ్ అవ్వండి అని మనము సజెషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సో ఈ ఎస్సిఏ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్బామ్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ యువర్ అప్లికేషన్స్. ఎస్సిఏ, the components which are used in your application, that will be scanned. Okay, so that will be scanned for the vulnerabilities. Okay, so ఆ ప్రాసెస్ని మనం ఏమంటే సాఫ్ట్వేర్ కంపోజిషన్ అనాలిసిస్ అని అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి నేను కొన్ని కంపెనీస్ లిస్ట్ ఇచ్చాను. సో ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎస్సిఏ వాటిని ఆఫర్ చేస్తారు, అంటే ఎస్సిఏ స్కాన్స్ని ఆఫర్ చేస్తారు. ఇందులో మొదటగా స్నీక్ అనే టూల్ చాలా పాపులర్. ఓకే, స్నీక్, విజ్, సైకోడ్, ఇలా చాలా టూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. అందులో స్నీక్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు అన్నట్లు. ఓకే, ఒకసారి మనము ఒక వల్నరబుల్ అప్లికేషన్ తీసుకొని రియల్ టైంలో అది మనకి ఎలా వల్నరబిలిటీస్ని డిస్కవర్ చేస్తుందనేది చూద్దాం. ఓకే, పర్టికులర్లీ ఇక్కడ నేను వాడే టూల్ వచ్చేసి స్నీక్ టూల్. ఓకే, సో లెట్ మీ షో యూ. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ ఐ హ్యావ్ మెన్షన్. లాగిన్ స్నీక్ విత్ గిట్ హబ్ అకౌంట్. ఓకే, మీకు గిట్ హబ్ అకౌంట్ అనేది ఉండాలి. అందులో ఏదో ఒక అప్లికేషన్ దాని సోర్స్ కోడ్ అయితే ఉండాలి. ఓకే, ఆ సోర్స్ కోడ్ని మనము తీసుకొని స్నీక్ అకౌంట్ అనేది మీరు ఫ్రీగానే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ స్నీక్ అకౌంట్లో ఆన్బోర్డ్ చేసి వాటి స్కాన్స్ని రన్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు స్నీక్. ఓకే, సో let me log in here. Okay, so I'm logging in with through GitHub. Yeah, so this is how your Sneak console look like. Okay, so ikkada come to the projects. Okay, so click on add projects. సో ఇక్కడ మీకు సోర్స్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వీటిని సోర్స్ కంట్రోల్స్ అంటాం. ఈ సోర్స్ కంట్రోల్ అంటే ఎక్కడైతే మీ యొక్క సోర్స్ కోడ్ రిపాజిటరీస్ లొకేట్ అయి ఉంటాయో వాటిని మనం సోర్స్ కంట్రోల్ అంటాం. ఓకే, సో కొన్నిసార్లు అది బిట్ బకెట్లో ఉండొచ్చు, గిట్ హబ్లో ఉండొచ్చు, లేకపోతే అజ్యూర్ రెపోస్లో ఉండొచ్చు. ఇలా చాలా చోట్ల మీ యొక్క సోర్స్ కోడ్ని మీరు స్టోర్ చేసి పెట్టచ్చు. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ గిట్ హబ్. సో ఇందులో గిట్ హబ్లో ఇది ఇంటిగ్రేట్ అయ్యింది, ఎందుకంటే నేను ఎప్పుడైతే గిట్ హబ్తో సైన్ అప్ అయ్యానో ఆటోమేటిక్గా గిట్ హబ్లో ఉన్న రిపాజిటరీస్ అన్నిటిని నాకు ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ దట్ ఈజీ బగ్గి వల్నరబుల్ అప్లికేషన్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాడ్ సెలెక్టెడ్ రిపాజిటరీస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్ విల్ బీ ఆన్బోర్డెడ్ టు స్నీక్ అండ్ ఇట్ విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ స్కానింగ్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. దిస్ ఈస్ ద ఈజీ బగ్గీ వల్నరబుల్ అప్లికేషన్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. సో ఆఫ్టర్ ఆన్బోర్డ్ అయిన తర్వాత మనకి కంప్లీట్ స్కానింగ్ అయితే జరిగింది మన సోర్స్ కోడ్ రిపాజిటరీస్. సో సోర్స్ కోడ్ రిపాజిటరీస్ స్కాన్ అయిన తర్వాత స్నీక్ వచ్చేసి మనకు 3 types ఆఫ్ ఫైల్స్ ఇస్తుంది. ఓకే, కోడ్ అనాలిసిస్ అంటే లైక్ మనం అప్లోడ్ చేసినటువంటి సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి వల్నరబిలిటీస్ యొక్క లిస్ట్ ఇస్తుంది ఇది. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ లైన్లో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్ అనేది పాసిబుల్ ఉందంట. ఇక్కడ కూడా క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఇలా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ కోడ్ అనాలిసిస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం వచ్చేసి ఎస్సిఏ చూద్దాం. ఓకే, సో గో టు pom.xml ఫైల్. ఇందులో ఇఫ్ యూ కెన్ లుక్ అట్ ఇక్కడ చూసారా డిపెండెన్సీస్ అని ఇచ్చింది. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆల్ ద డిపెండెన్సీస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ అప్లికేషన్. ఓకే, ఈ బగ్గీ అప్లికేషన్స్లో ఇన్ని కాంపోనెంట్స్ని, ఓకే, ఇది థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా యూజర్ డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిపెండెన్సీస్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇందులో ఇఫ్ కెన్ కమ్ హియర్ ఓవర్ వ్యూ అండ్ ఇష్యూస్లో చూస్తే ఇక్కడ చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూషన్ ఉందంట ఇందులో. ఓకే, అండ్ ఇట్ సేస్ దట్
the developer has used this SAP at 2.1.0.1 అనే వర్షన్స్ వాడుతున్నాడు. ఈ వర్షన్లో ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి క్రిటికల్ వల్నరబిలిటీ ఉందంట. ఓకే, సో దిస్ కెన్ బి ఫిక్స్డ్ త్రూ దిస్ వర్షన్. ఓకే, సో ఈ వర్షన్ చేంజ్ ఏదైతే ఉంటుందో అది ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసేసి ఓకే ఈ ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూషన్ యొక్క వల్నరబిలిటీస్ని మీరు ఫిక్స్ చేయడానికి యూ కెన్ ట్రై టు upgrade to this version. Okay, this is how Sneak will immediately recommend you to upgrade for all the dependencies. ఏవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో MySQL కి సంబంధించి ఓకే, అలాగనే ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ బైపాసెస్, ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూషన్స్. ఓకే, సో ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ ఫిక్స్ దిస్ వల్నరబిలిటీ అని మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్లీ యునో pull that updated dependency and it will push to your code. Okay, సో ఇన్ని వాటిలలో ఈ వల్నరబిలిటీ అనేది ఎగ్జిస్ట్గా ఉందంట. ఓకే, సో నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఓకే, సో డిపెండెన్సీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కూడా స్నీక్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఫిక్సింగ్ దెమ్. ఓకే, బట్ కోడ్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది డెవలపర్ మాత్రమే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యా, సో హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమన్నా ఇందులో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఓకే, సో యూ కెన్ అప్రోచ్ మీ త్రూ మై కన్సల్టేషన్, ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా షేర్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ దేర్. ఓకే, అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ ఎస్బామ్ ఎస్సీఏ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ రీచ్ అవుట్ త్రూ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.